హలో అండి. ఉప్మాలో చాలా రకాల ఉప్మాలైతే ఉంటాయన్నమాట. ముఖ్యంగా వాటిలో బియ్యం నూక ఉప్మా అనమాట చాలా బావుంటదండి. ఈ ఉప్మా మన అమ్మమ్మలు కానీ, మన నానమ్మలు కానీ ఎవ్వరైనా చేయనివ్వండి, వాళ్ళ చేతిలో ఏ మహత్యం ఉంటదో తెలీదు కానీ చాలా బాగా సెట్ అయిపోతాయనమాట. అంత బావుంటది. మనం చేసినా కూడా అంత బాగా రాదని నా నా అభిప్రాయం అనమాట. ముఖ్యంగా ఈ బియ్యం నూక ఉప్మా చేసుకున్నప్పుడల్లా మా నాన్నమ్మ గారైతే గుర్తొస్తుంటారనమాట. అలాగే మీకు ఎవరు గుర్తొస్తున్నారో కామెంట్ అయితే చేసేయండి. ఎందుకంటే మన అమ్మమ్మలు కానీ, నానమ్మలు కానీ, మన అమ్మలు కానీ వాళ్ళు చాలా ప్రేమతో కూడా చేస్తారు. అంటే అలాగని మనం ప్రేమతో చేయమని కాదండి. ఏ తల్లి కూడా పిల్లలు ఆకలి కడుపుతో ఉండాలని ఎవ్వరు కోరుకోరు, చూడరు కూడా. ఎంత బాధగా ఉన్నా, ఎంత కష్టంలో ఉన్నా వాళ్ళైతే ఖచ్చితంగా చేసి పెడతారనమాట. వాళ్ళ ప్రేమే సగం మన కడుపు నింపుతుందండి. ఈ ఈ ఉప్మా చేసినప్పుడు ఖచ్చితంగా మా నాన్నమ్మగారు అయితే గుర్తొస్తుంటారనమాట. ఈ ఉప్మా చేసినప్పుడు మా వారికి, మా పిల్లలకి చాలా బాగా నచ్చేసిందనమాట. దాక కూడా ఖాళీ చేసేసారండి. అంత బాగా నచ్చేసింది. ఉప్మాతో పాటు ఆవకాయ పచ్చడి కానీ, మాగాయ పచ్చడి కానీ వేసుకొని తింటే ఆ టేస్టే వేరండి. చాలా అంటే చాలా బావుంటదన్నమాట. ఈ ఉప్మా తిన్నప్పుడు లోట మజ్జిగ తాగితేనే గానీ మనకి చలవ చేయదనమాట. అది ముఖ్యం అండి. అది గుర్తుంచుకోండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.